ఇన్ ఆర్ పర్సనల్ లైఫ్ ఆల్సో కొన్నిసార్లు ఏదన్నా బాగా కొంచెం తట్టుకోలేని ఇబ్బంది వచ్చినప్పుడు కామ్ అయిపోతాం మనం. అది చాలా మంచిది. మన చుట్టుపక్కల వాళ్ళు కామ్ అయిపోయామని వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు. మీరు చూసారా? వీ హ్యావ్ డేంజరస్ క్రిస్టియన్స్ అరౌండ్ అస్. దే లవ్ అస్. కామ్ అయిపోయింది, చలో ఏంటి కామ్గున్నావు, బయటకు వెళ్దాం, అది తీసుకెళ్ళి లీవ్ హేమ్ అలోన్. ఇప్పుడు కొత్తగా ఆయన గివ్ మీ మై స్పేస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పేస్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ లెట్ దెమ్ బి క్వైట్ ఫర్ సమ్ టైమ్. బికాస్ ఓన్లీ వెన్ దే ఆర్ క్వైట్ గాడ్ కెన్ స్పీక్ టు దెమ్. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, అమ్మాయి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడుతుంది? ఏం చేయాలి? మేము కాస్త ఈ గొడవ ఆపేస్తే దెన్ షీ కెన్ టాక్. సో నీ గొడవ ఆపాలా? యూ షుడ్ స్టాప్ టాకింగ్, జస్ట్ బీ క్వైట్. అందుకని ది ఎర్లీ మార్నింగ్ వెన్ నో బడీ ఈజ్ అప్, ఎస్పెషలీ వెన్ యువర్ హస్బెండ్ డజంట్ గెట్ అప్, దట్ ఈస్ ద టైమ్ యూ జస్ట్ బీ క్వైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఏం చేయదు. We fail to understand that the major part of prayer is listening. People don't understand it. వాడు ఒక్కొక్కడు ప్రార్థన చేయమంటే మొత్తం అసలు no. The major part of prayer is listening. It's like, suppose you should take time, you should take some time alone, ఒక secluded place. ఇప్పుడు మీ హాల్లో లివింగ్ రూమ్లోకి వచ్చి కూర్చొని అందరూ ఉన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ టైమ్ ఆఫ్ ప్రేయర్ అంటే అది అట్లా కాదు. సెక్లూడెడ్ సమ్ క్వైట్ ప్లేస్ వెళ్ళి నువ్వు ఎప్పుడైతే సెక్లూడెడ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటావో టు ప్రే, యు ఆర్ జస్ట్ డూయింగ్ లైక్ దిస్ అన్నమాట. యు ఆర్ సేయింగ్, గాడ్ ఐఎమ్ కమింగ్ టు యూ, లెట్ us హ్యావ్ సమ్ కాన్వర్సేషన్. మీకు అర్థమవుతుందా? కొంత సంభాషణ. ఎప్పుడైతే మీరు సమయం తీసుకుంటారో ప్రేయర్, యు ఆర్ జస్ట్ సేయింగ్ సంభాషణ చేద్దాం. ఇప్పుడు నేను ఈయనతోటి సంభాషణ చేసేటప్పుడు నేను ఎవరితో చేస్తున్నానో నేను చూసుకోవాలి ఫస్ట్. మనం సంభాషణ ఎవరితో చేస్తున్నాం? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఆయనకి అన్నీ, సర్వజ్ఞాని, అన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో ఏం మాట్లాడబోతున్నానో ఆయనకి తెలుసు. మీకు అది తెలియాలి ఫస్ట్. అది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుడికి ఏం తెలియదు, నేను వెళ్ళి చెప్పాలనుకుంటారు. కాదది. హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. హీ నోస్ యూ త్రూ అండ్ త్రూ. హీ నోస్ యువర్ మోటివ్స్. సో వెన్ యూ సిట్ డౌన్, టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ సిట్ డౌన్, యు ఆర్ జస్ట్ సేయింగ్, గాడ్ లెట్స్ హ్యావ్ కన్వర్సేషన్. బై ద వే, చాలా గ్రద్దలు కలిసి ఉంటే, ఇప్పుడు కోడి పిల్లల్ని చికెన్ అంటారు కదా, చికెన్ టుగెదర్, దే కమ్ టుగెదర్. గ్రద్దలు, ఈగిల్స్, పక్షిరాజులు అన్ని కలిసి ఉంటే దాన్ని కాన్వకేషన్ ఆఫ్ ఈగిల్స్ అంటారు అన్నమాట. ఈగిల్స్ పిచ్చపాట మాట్లాడుకో, దే ఆల్వేస్ లివ్ ఆన్ హై, ऊंची बात करते हैं, they talk about higher things. So when you get to God to have a conversation, God says, let's have a convocation. Number one, don't talk about your needs to God. When you get to God, you should know He knows it all, especially నీ needs. నువ్వు నీ అవసరతల కొరకు, నేను నా అవసరతల కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నీ వాంట్స్ కొరకు ప్రార్థన చేయి, సొల్యూషన్స్ కొరకు ప్రార్థన చేయి, డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయి. నిన్ను ఈ లోకానికి పంపినవాడు నిన్ను సస్టైన్ చేసుకొని నిలుపుకోగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. నీకు ఉద్యోగం ఉంటే, నీకు క్వాలిఫికేషన్ ఉంటే, ఆరోగ్యం ఉంటే సస్టైన్ చేయటం కాదు, అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీకు ఉన్నా లేకపోయినా నిన్ను సస్టైన్ చేయగలిగిన దేవుడు. శూన్యంలోంచి సమస్తము సృష్టించిన వాడు నిన్ను సస్టైన్ చేయడం పెద్ద విశేషం కాదు.